నెల్లూరు జిల్లా జలదంకి విద్యుత్ శాఖలో ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్ తిమ్మసముద్రం లైన్మెన్ అశోక్ రెడ్డి సాంబశివరావులు ఏసీపీకి చిక్కారు. తిమ్మసముద్రం గ్రామానికి చెందిన దివి నరసింహారావు అనే రైతు వ్యవసాయ మోటార్ కనెక్షన్ కొరకు ఏఈ చంద్రశేఖర్ 30,000 రూపాయలు డిమాండ్ చేశారు. 20,000 ఇస్తానని ఒప్పందం చేసుకున్న నరసింహారావు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీపీకి ఫిర్యాదు చేశారు. జలదంకి విద్యుత్ సబ్ స్టేషన్లో నరసింహారావు దగ్గర 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా చంద్రశేఖర్, అశోక్ రెడ్డి, సాంబశివరావులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కనెక్షన్ కోసం దాదాపు 6-7 నెలల నుంచి జరుగుతూనే ఉందా. సరే ఎన్ని కాదని చెప్పేసి వీళ్ళు 30,000 అడుగుతాం. మీకు 30,000 కాదని 20,000 లాస్ట్ 20,000 ఇది కాదని చెప్పి కలిగేరులో పోయి మీ సేవలో రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చి ఏఈ గారిని కలవడంతో అసలు నువ్వు ఎవరు చేసుకునేదాన్ని రిజిస్ట్రేషన్ ముందు మా కాడికి రావాలా, మేం చేయాలా, ముందు సురేష్ అతను పిలిచి ముందు ఇతను క్యాన్సిల్ చేసి పనుకోండి, తర్వాత అశోక్ను ఫాలో అవ్వు అని చెప్పి అశోక్ వచ్చేసి అన్న ఇది సంగతి అని చెప్పింది. చెప్తే నాకు ఇవ్వడం ఇష్టం లేక ఏసీ అధికారిని అప్రోచ్ అయ్యాను. ఏళ్ళ చుట్టూ దాదాపు 15 రోజుల నుంచి జరుగుతుంది. అంతకుముందు 6 నెలల నుంచి జరుగుతుంది. నెల్లూరు జిల్లా జలదంకి విద్యుత్ శాఖలో ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్ తిమ్మసముద్రం లైన్మెన్ అశోక్ రెడ్డి సాంబశివరావులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ స్వప్న. ఏదైతే ఈ రోజు నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో అవినీతి నిరోధక శాఖ 3 అవినీతి అధికారుల ఆట కట్టించింది. ప్రధానంగా ఏదైతే వ్యవసాయానికి సంబంధించి విద్యుత్ మోటారు కనెక్షన్ కోసం దగ్గర రైతు ఎవరైతే నరసింహరావు ఉన్నాడో 7 నెలల నుంచి విద్యుత్ కార్యాలయం చుట్టూ అధికారుల చుట్టూ చెప్పులు అడిగేలాగా తిరిగానని, కానీ నాకు ఫలితం లేకపోయింది. ఏం చేయాలి అంటే ఆన్లైన్ లో నేను అప్లై చేసి విద్యుత్ కార్యాలయానికి సబ్స్టేషన్ తీసుకొచ్చి ఏఈ గారి చేతికి అప్లికేషన్ ఇస్తే నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి అప్లై చేస్తావా అంటే మా ప్రమేయం లేకుండా నువ్వు ఎలా చేస్తావని చెప్పి ఆన్లైన్ అప్లికేషన్ క్యాన్సిల్ కూడా చేయించారు ఈ చంద్రశేఖర్. తర్వాత ఏదైతే గదమాయించినటువంటి ఏఈ చంద్రశేఖర్ ఆయన్ని గదమాయించడం రైతుని నీకు నేను విద్యుత్ కనెక్షన్ ఇవ్వను అని చెప్పాడు. చెప్తూనే మళ్ళీ అక్కడ ఏదైతే అక్కడ షిఫ్ట్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తారో సాంబశివరావుని పంపించడం, సాంబశివరావు బుద్ధగించినట్టు ఇదిగో నేను ఏఈ గారితో నేను మాట్లాడుతాను 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. 30,000 రూపాయలు నేను ఎవరైనా 20,000 రూపాయలు ఇస్తారని నరసింహరావు వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాడు. కానీ లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి నరసింహరావు పూర్తిగా కూడా దీనిపై అయితే ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఏసీబీ అధికారులని సంప్రదించాడు. ఏసీబీ అధికారులు పక్కా పథకం ప్రకారం వాయిస్ రికార్డ్ చేసేటటువంటి పరికరాన్ని కూడా నరసింహరావుకి ఇచ్చారు. ఏఈ చంద్రశేఖర్ మాట్లాడినటువంటి సంభాషణలు కూడా వారు ఫోన్ లో రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కూడా విశ్వసనీయంగా మనకు తెలుస్తుంది. ఇదంతా పక్కా సమాచారంతో ఎలక్ట్రికల్ ఏఈని అలాగే ఏదైతే లైన్ మెన్ అశోక్ రెడ్డి, షిఫ్ట్ ఆపరేటర్ సాంబశివరావు వీళ్ళ 3 సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియని పూర్తిగా కూడా నిశ్చితంగా పరిశీలించినటువంటి ఏసీబీ అధికారులు నేటి ఉదయం ఎవరైతే రైతు నరసింహరావు ద్వారా 20,000 రూపాయలు నగదుని లంచంగా ఇచ్చేందుకు జల్దీకి సబ్స్టేషన్ తీసుకెళ్లినటువంటి పరిస్థితుల్లో అది ఏదైతే ఏఈ చంద్రశేఖర్ ఇచ్చేందుకు ప్రయత్నం చేశాడు రైతు నరసింహరావు. ఆ ప్రయత్నంలో నా చేతికి వద్దు ఆ షిఫ్ట్ ఆపరేటర్కి ఏమన్నారు, షిఫ్ట్ ఆపరేటర్ తీసుకుని లెక్క పెట్టేటటువంటి క్రమంలో ఏసీబీ అధికారులకు అక్కడికి వెళ్ళడం, ఏసీబీ అధికారులు పూర్తిగా కూడా దీన్ని అంతా కూడా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. అది కూడా వాయిస్ రికార్డు కూడా పక్కాగా వాయిస్ రికార్డు కూడా వాళ్ళు పెట్టుకున్నారు. అక్కడ పోయినటువంటి ఏసీబీ అధికారులు 3 కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే ఏఈ చంద్రశేఖర్ బుకాయించారో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి అయినా కూడా ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాయిస్ రికార్డు అంతా కూడా ఏఈ వాయిస్ రికార్డ్ ని ఏసీబీ అధికారులు వినిపించి జరిగినటువంటి సంభాషణ అంతా మేము నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. మీ 3 కూడా ఇందులో నిందితులని చెప్పి వారి 3 కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. స్వప్న. థ్యాంక్ యూ చరిత్.